జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మనం గడిచిన పాఠంలో 20 శ్లోకంలో చెప్పుకున్నాం. చివరగా ఏంటంటే విభీషణుడు మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అది 20వ శ్లోకం నుంచి అంతమంది రావణాసురునితో మాట్లాడాడు. నీవు జీవించి ఉండగా రాముడిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. నువ్వు ఎవరిని శరణు వేడినా, ఎక్కడ వెళ్ళి దాక్కున్నా నీకు రక్షణ అనేది లభించదు అని చెప్పడం అయిన తర్వాత, రావణుడు ఇలా ప్రవర్తించడానికి కారణం మంత్రులందరూ అతన్ని సమర్థించడం కాబట్టి, ఆ మంత్రులను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ, మీరందరూ మిత్రుల్లా కనపడేటువంటి శత్రువులు, లేదా శత్రువులతో సమానమైనటువంటి మిత్రులు. మీరు మిత్రులు కానీ మీరు శత్రువులతో సమానులు, ఎందుకంటే అతనికి హాని కలిగించే సలహాలే చెప్తున్నారు కాబట్టి అని చెప్పాడు. ఇంకా వాళ్ళతో చెప్పిన శ్లోకాలే మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు 20వ శ్లోకం నుంచి మన పాఠాన్ని ఆరంభిద్దాం. పరస్య వీర్యం స్వబలంచ బుద్ధ్వా స్థానం క్షయంచైవ తథైవ వృద్ధిం తథా స్వపక్షేప్యనుముస్య బుద్ధ్యా వదేత్ క్షమం స్వామిహితం చ మంత్రి. వదేత్ క్షమం స్వామిహితం చ మంత్రి. ఈ చివరి పాదం సందర్భవాక్యం కూడా ఉంది కనుక దీన్ని ఇంకా కొంచెం శ్రద్ధగా వినాలి. ఈ శ్లోకంలో వదేత్ క్షమం స్వామిహితం చ మంత్రి. మంత్రి వదేత్, మంత్రి చెప్పాలి. దీన్ని చెప్పాలి. స్వామిహితం, స్వామి తన యొక్క యజమానికి, ప్రభువుకి హితం ఏదైతే మేలు చేకూరుస్తుందో అలాంటి మాటనే చెప్పాలి. క్షమం సమర్థమైన, యోగ్యమైన అని అర్థం వస్తుంది. యోగ్యమైన మాట, ప్రభువుకు మేలు చేకూర్చమని మాత్రమే మంత్రి రాజుకు చెప్పాలి. అలా కాకుండా అనాలోచితంగా మనం ఇలా మాట్లాడితే రాజు సంతోషిస్తాడు, లేదా రాజు మనసులో ఈ ఆలోచన ఉంది కాబట్టి మనం దాన్ని సమర్థిస్తే రాజు మనల్ని ఇంకా అభిమానిస్తాడు, రాజు చేరువవుతాం. ఇలా మంత్రులు ప్రవర్తించకూడదు. మంత్రులు ఏం చెప్పినా అందులో ప్రభు యొక్క హితం ఉండాలి. ఆ చెప్పే మాట క్షమం, యోగ్యమైనదై, అంటే కార్యసాధన సమర్థమైనదై ఉండాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి యుద్ధానికి వెళ్దానమాట అది క్షమం కాదు, అంటే కార్యసాధన దానివల్ల జరగదు. యుద్ధానికి వెళ్తే నాశనం తప్పితే రాముని జయించడం, తర్వాత రాముడు అనుకున్నట్టుగా సీతను పొందడం, ఇవేవి జరిగే పనులు కావు. అంతిమంగా రావణాసురునికి మృత్యువు యుద్ధం ద్వారా సంభవించే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు చెప్తున్న ఈ మాట స్వామి హితం కూడా కాదు, అంటే యజమానికి మేలు చేసేది కూడా, ప్రభువుకి మేలు చేసేది కూడా కాదనమాట. ఆ మంత్రి మాట్లాడేటప్పుడు అతను ఏమేం చేయాలి, ముందుగా ఏమేమి ఆలోచించాలి, ఇది పై 3 పాదాల్లో చెప్పడం జరిగింది. మంత్రి అనేవాడు బుద్ధ్వా, తెలుసుకొని చెప్పాలి. ఆలోచించి మాట్లాడాలన్నమాట. ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. ఏం ఆలోచించాలి? పరస్య వీర్యం స్వబలంచ. పరస్య శత్రువు యొక్క వీర్యం శక్తిని, స్వబలం తన యొక్క శక్తిని, అంటే శత్రువు యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, అనుకున్న బలం ఏంటి, బలగం ఏంటి, అలాగే అతనితో యుద్ధాన్ని సిద్ధపడుతున్నాం కాబట్టి మన బలం ఎటువంటిది, అతని బలానికి సరిదూగేదైనా, ఇది రెండింటినీ
బేరీజ్ వేసుకోవడం ఉంటాం కదా, రెంటిని పరిశీలన చేయాలి. మన బలం ఎక్కువ, శత్రు బలం తక్కువ అనుకుని మాత్రమే యుద్ధానికి వెళ్ళాలి తప్పితే అది ఏది ఎక్కువ తక్కువ ఎలా తెలుస్తుంది? రెండు బలాల గురించినటువంటి పరిశీలన చేసిన మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని మంత్రి ఏం చేయాలంటే పరస్య వీర్యం స్వబలంచ, పరుని యొక్క వీర్యాన్ని, పరాక్రమాన్ని, శక్తి సామర్థ్యాలని, అలాగే స్వబలం తన యొక్క బలాన్ని కూడా, అంటే తమ రాజు యొక్క బలాన్ని కూడా, ఇంకా స్థానం క్షయం చేయవ తథైవ వృద్ధిం, స్థానము అంటే అతనున్న స్థానం ఎలాంటిది, మనమున్న స్థానం ఎలాంటిది. ఒక్కోసారి స్థాన బలము కానీ తన బలము కాదే అని చెప్తారు కదా, బలహీనుడైన స్థాన బలం వల్ల గెలిచే అవకాశం ఉంటుంది. బలవంతుడైన స్థానం అనుకూలించినప్పుడు ఓడిపోయే అవకాశం ఉంటుంది. మనం శివాజీ చరిత్ర చెప్పుకుంటాం. ఎంతోమంది శత్రువుల సైనికులు లోయలో వస్తుంటే వీళ్ళు అతి కొద్ది మంది కొండలపై నుండి రాళ్ళు వేసి దొర్లించి ఆ సైనికులందరినీ నాశనం చేయగలిగారు అని. వీళ్ళు కొండలపైన ఉండటం, వాళ్ళు కొండల మధ్య ఇరుకుదారిలో రావటం అనేది అక్కడ స్థానబలం శివాజీకి అనుకూలించింది అనమాట. అలాగా స్థానాన్ని క్షయం చేవ తథైవ వృద్ధిం, వృద్ధిం. క్షయం అంటే తరుగుదల, అంటే లోటుపాట్లు అంటాం కదా, తన యొక్క లోటుని, శత్రువు యొక్క లోటుని. వృద్ధిం, తనకున్నటువంటి వృద్ధి అంటే ఎదుగుదల అన్న అనుకూలాంశాలు. తనకున్న అనుకూలాంశాలు ఏంటి, శత్రువుకున్న అనుకూలాంశాలు ఏంటి, తనకున్న బలహీనతలు ఏంటి, శత్రువుకున్నటువంటి బలహీనతలు ఏంటి, స్థానంతో పాటు వాళ్ళు ఉన్న ప్రదేశం ఏంటి, మనం ఉన్న ప్రదేశం ఏంటి. అలాగే క్షయం వృద్ధిం, బలహీనతలు ఏమిటి, బలం ఏమిటి. తథా స్వపక్షేప్యనుమృత్య బుద్ధ్యా, ఇవి శత్రువుల విషయంలోనూ అతను కూడా బలము బలహీనత రెండు చూడాలి. తథా అట్లే స్వపక్షేపి, తన పక్షంలో కూడా. పైన చెప్పినంత రెండు పదాల్లో ఉన్నది ఇతను సంబంధించి. పరస్య స్థానం, పరస్య క్షయం వృద్ధిం. తథైవ అట్లే స్వపక్షే అన్మృత్య, స్వపక్షేపి, తన పక్షంలో కూడా. అంటే తన యొక్క స్థానం ఏంటి, తన యొక్క క్షయం బలహీనతలు ఏంటి, తన యొక్క వృద్ధిం తనకున్నటువంటి అనుకూలాంశాలు ఏంటి, ఇవన్నీ కూడా బుద్ధ్యా అనుమృత్య, బుద్ధితోటి అనుమృత్య పరిశీలించి. బుద్ధ్వా అనుమృత్య రెండు అసమక్రియలు. బుద్ధ్వా తెలుసుకోవాల్సిన ఏంటంటే మొదటి పూర్వార్థంలో చెప్పినటువంటి రెండు పదాల విషయాలు అన్నమాట. అనుమృత్య పరిశీలించాలి. కేవలం శత్రువు తెలుసుకోవడమే కాదు, పరిశీలన చేసి శత్రువుల్లో ఉన్నటువంటి లోపాలతో పాటు తమలో ఉండేటువంటి అంశాలను కూడా పరిశీలన చేసి వీటన్నిటిని ఆధారంగా చేసుకుని మాత్రమే మంత్రి అనేవాడు ఏం చేస్తే రాజుకు మేలు జరుగుతుందో అలాంటి విషయాన్ని మాత్రమే చెప్పాలి అని ఈ 21వ శ్లోకంలో చెప్పడం జరిగింది. తర్వాత 22వ శ్లోకం. కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్ అత్యుష్మతః కాల నికాస రూపాన్ సహేత బాణాన్ యమదండకల్పాన్ సమక్షముక్తాన్ యుధిరాఘవేణ. కహ సహేత, కహ బాణాన్ సహేత, ఇది ప్రధానమైన వాక్యం. ఎవడు బాణాలని తట్టుకోగలుగుతాడు, సహించగలుగుతాడు, ఓర్చగలుగుతాడు. ఇది విధిలింగ్. పోయిన సంవత్సరం వేసినటువంటి లభేత ఆత్మనేపథ ధాతువులో విధిలింగ్. సహతే, సహేత, సహించగలుగుతాడు, సహించును. ఎవడు సహించును, ఎవడు తట్టుకోగలుగుతాడు అనగా ఎవరు ఓర్చుకోలేరు, ఎవరూ నిలవబడలేరు, ఆ బాణాల ధాటికి ఎవరూ తాళజాలరు అని చెప్తున్నాడు. అయితే ఈ శ్లోకంలో ఆ బాణాల గురించినటువంటి విశేషణాలే మిగతా పదాలన్నీ కూడా అన్నమాట. ఆ బాణాలు ఎలాంటివంటే బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్, బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్, బ్రహ్మదండాన్ని పోలిన ప్రకాశం కలవి. బ్రహ్మదండం ఎలా అయితే ప్రకాశిస్తుంటుందో అలా ప్రకాశిస్తూ ఉంటుంది. బ్రహ్మదండం అంటే మనం ఇక్కడ
విశ్వామిత్రునికి వశిష్ఠునికి గో విషయంలో వివాదం ఏర్పడ్డప్పుడు విశ్వామిత్రుడు తన సైన్యంతో దాడి చేస్తే ఒక బ్రహ్మదండాన్ని అడ్డం పెట్టి ఆ విశ్వామిత్రుడు వేసినటువంటి అస్త్రాలన్నింటినీ నిర్వీర్యం వశిష్ఠ మహర్షి. సో బ్రహ్మదండం యొక్క తేజస్సు ఇంత గొప్పది, నా క్షత్రియ బలం దీని ముందు ఎందుకు పనికిరాండపోయింది, కనుక నేను కూడా ఈ బ్రహ్మ తేజస్సును సంపాదిస్తాను, బ్రహ్మర్షిని అవుతానని అప్పటి నుంచి ప్రయత్నించి విశ్వామిత్రుడు తపస్సు చేసి ఎప్పటికో బ్రహ్మర్షి కాగలిగాడు. అంటే బ్రహ్మర్షుల యొక్క వద్ద ఉండేటువంటి ఆ బ్రహ్మదండం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చేపెట్టుకుని కూర్చుంటారు కదా బ్రహ్మదండం, టీ ఆకారమైనటువంటి చేపెట్టుకుని కూర్చుంటారు, అదే దాన్ని బ్రహ్మదండం అంటారు. ఆ బ్రహ్మదండం ఎంత తేజస్సు కలిగి ఉందో అంత తేజస్సు కలిగినటువంటివి, అంటే ఆ బ్రహ్మదండ ప్రభావానికి విశ్వామిత్రుడు ఉన్నటువంటి సర్వాస్త్రాలు వ్యర్థమైపోయాయి. అలాంటి గొప్పది ఆ బ్రహ్మదండం. రాముని బాణాలు కూడా ఆ బ్రహ్మదండంతో సమానమైనటువంటివి, అంతటి ప్రకాశం కలవి. అర్చిష్మత అంటే వెలుగుల్ని విరజమ్మేవి. అర్చి అంటే జ్యోతిస్సు, జ్యోతిష్మాన్ లాగా అంటే కాంతుల్ని వెదజల్లినటువంటివి. బాణం వస్తుంటేదో ఒక కట్టెపుల్ల వస్తుంది లేదా ఒక ఐరన్ రాడ్ ఏదో వస్తుంది అన్నట్టు కాకుండా దాని వెలుగే భయంకరంగా ఉండి చూసే వాళ్ళకి దిగ్భ్రమం గురి చేసేలా, శత్రువు యొక్క ధైర్యాన్ని నశింపచేసేలా ఉంటుంది. అంత కాంతులు విరజిమ్మేటువంటి బాణాలవి. కాల నికాస రూపాన్ బాణం వస్తుంటే కాలుడు యముడే మనవైపు వస్తున్నాడా అని ఇతరులకు భయపడేంతగా వాటి యొక్క రూపం ఉంటుంది. అంటే ఆ బాణం యొక్క వేగం, దాని తీక్ష్ణత, దాని పరిస్థితి గమనించినప్పుడు అవతల వాళ్ళకి మృత్యువే మన మీద పడిపోతుంది అన్నట్టు మృత్యువు కనిపిస్తుందే కానీ అది సాధారణ బాణంలాగా కనిపిస్తుంది అన్నమాట. కాల మృత్యువుతోటి, నికాస సమానమైన, రూపాన్ ఆకారం గలవి. మృత్యువే బాణం రూపంలో నా మీదకి వస్తుందని చెప్పి శత్రువులు భయపడతారు. అలాంటివి రాముని యొక్క బాణాలు. యమదండ కల్పాన్ ఆ బాణాల గురించే మరొక మాట చెప్తున్నాడు. యమదండ కల్పాన్ యముని చేతిలో ఉన్న దండం, యమధర్మరాజు ఆయన మృత్యుదేవత కాబట్టి ఎవరినైనా సరే తను అనుకున్నప్పుడు తన యమపాసంతో బంధించి వాళ్ళని మిగతా జీవుల్ని చేయగలుగుతాడు. అటువంటి యమదండం, యమధర్మరాజు యొక్క ఆ దండ సహనమైనటువంటి ఏదైతే యమపాసం ఉందో దాంతో కల్పాన్ తుల్యమైనటువంటివి. రాముడి బాణం వస్తుంటే యముడు తన దండాన్ని మనపైన ప్రయోగిస్తున్నాడు, లేదా తన ఆయుధాన్ని మనపైన ప్రయోగిస్తున్నాడు. అది యమపాసం అనుకుందాం లేదా మరొకటి. యముడు ప్రయోగించినటువంటి ఆయుధమే మనపైకి వస్తుంది. యముడంటేనే సాక్షాత్తు మృత్యుకారకుడు. అలాంటి యముడు ప్రయోగించినటువంటి దండం తప్పనిసరిగా అవతల ప్రాణాలు హరిస్తుంది. ఈ రాముని బాణాలు కూడా అంతటి శక్తి గలవి. ఎవరి మీద ప్రయోగించబడ్డాయో వాళ్ళ ప్రాణాలు తప్పక హరించే సామర్థ్యం కలవి. అలాంటి ఇవి. ఇంకా రాఘవేణ యుధి సమక్షముక్తాన్, రాఘవుని చేత, శ్రీరామచంద్రుని చేత, యుద్ధం నందు సమక్షముక్తాన్ ఎదురుగా ఉండి శత్రుపై ప్రయోగించబడినటువంటివి. ముక్త అంటే ప్రయోగించబడిన అని అర్థం. సమక్ష అంటే ఎదురుగా, శత్రువు ఎదురు నిలబడి రాముడు బాణాలు ప్రయోగిస్తుంటే ఆ బాణాలు ఈ విధంగా ఉంటాయి అని బాణాల యొక్క స్వరూపాన్ని వర్ణించి, ఇలా మీదకొచ్చే బాణాలని ఎవడు తట్టుకోగలుగుతాడు, ఎవడు కూడా తట్టుకోగలవాడు లేడు, నీవు కూడా తట్టుకోలేవు, ఆ బాణాలకు బలి కావాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా, అంటే ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రులతో కాబట్టి యుద్ధాన్ని రామునికి ఎదురుపోయినటువంటి రావణుడు కానీ మరొకరు కానీ ఎవరైనా సరే ఆ బాణాల బలి అవుతారు. కనుక మీరు ఇలాంటి సలహాలు ఇవ్వవద్దు అని మంత్రులతో చెప్పాడు. ఈ శ్లోకం ఇప్పుడు 22 అయిపోయింది కదా, 23వ శ్లోకంలో మళ్ళా విభీషణుడు రావణాసుడితో మాట్లాడుతున్నాడు. అంటే అనేక రకాలు చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి విషయాన్ని తెలియజెప్పడం కోసం
వాళ్ళ మనసును మార్చడం కోసం పదే పదే అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మళ్ళా రావణాసురునితో మాట్లాడుతున్నాడు. ధనాని రత్నాని సుభూషణాని వాసాంసి దివ్యాని మణింస చిత్రాన్ సీతాంచ రామాయ దివ్యజ దేవీం వసేమ రాజన్ ఇహ వీతశోకాః. రాజన్, ఓ రాజా, ధనాని ధనములను, రత్నాని విలువైన వస్తువులను, ఎందుకంటే మణింస దివ్యాన్ మణులు మళ్ళా చెప్తున్నాడు కనుక మణులు అంటే రత్నాలు అనుకుంటాం మామూలుగా. ఇక్కడ రత్నం అనే పదాన్ని మాత్రం విలువైన అని అర్థం చెప్పుకోవాలి. పుత్రరత్నం, పుస్తరత్నం ఇలా చెప్తాం. రత్నం అంటే శ్రేష్టమైన అన్నమాట. రత్నాన్ని విలువైనటువంటి వాటిని, విలువైన అనేక వస్తువుల్ని, సుభూషణాన్ని మంచి ఆభరణాలను, అలాగే వాసాంసి దివ్యాని, దివ్యాని వాసాంసి, దివ్యాని చాలా శ్రేష్టమైనటువంటి గొప్పమైనటువంటి వాసాంసి వస్త్రములను, ఇంకా మణింసి చిత్రాన్, చిత్రాన్ పలు రకములైనటువంటి వివిధ వర్ణములలో కలిగినటువంటి మణీన్ మణులను, నవరత్నాలు ఒక్కొక్కటి ఇంద్రనీలం అంటాం, నీల రంగులో ఉంటుంది, పగడమంటాం. ఇలా ఒక్కొక్కటి ఒక ముత్యం కొంచెం గోధుమ రంగులో అలా ఉంటుంది. ఇలా మరకతం పచ్చగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క మణికి ఒక్కొక్క రకమైనటువంటి కాంతి ఉంటుంది. అందుకనే చిత్రాన్ మణీన్, వివిధ రంగుల్లో ప్రకాశించినటువంటి మణీన్ మణులను అంటే నవరత్నాలను మొదలైన వాటిని కూడా, వీటితో పాటు సీతాం దేవీం, దేవీం దేవి అయినటువంటి సీతాం సీతను కూడా, రామాయ నివేద్య రామునికి నివేదించి సమర్పించి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే యుద్ధం కోసం సిద్ధపడటం, యుద్ధం చేయాలనుకోవటం ఇది కాదు. మనం చేయాల్సింది సీతను రామునికి సమర్పించడం. అది కూడా ఏదో సీతను ఒకదాన్ని తీసుకెళ్ళేసి అప్పచెప్పడం కాదు. చేసిన తప్పు కాబట్టి ఆ రాముడు ప్రసన్నుడయ్యేందుకు సీతతో పాటు అనేకమైనటువంటి విలువైన వస్తువులను కూడా మనం రామునికి సమర్పిస్తూ సీతను సమర్పించి, ఇహ వీతశోకాః నివసేమా, ఇహ ఈ లంకలో ఇక్కడ వీతశోకాః శోకం లేని వారమై, ఎలాంటి భయము దుఃఖము అని మొదలైనవి లేని వారమై అంటే సుఖంగా వసేమా నివసిద్దాం. భవేయం భవేవ భవేమ, వసేయం వసేవ వసేమ. విధిలింగ్ ఉత్తమ పురుష బహువచనం ఇది. మనందరం నివసిద్దాం. మనమందరం ఇప్పటిదాకా ఎలా అయితే సుఖంగా ఉన్నామో ఇక ముందు కూడా మనం ఇలాగే సుఖంగా నివసించాలంటే మనం ఒకే ఒక పని చేయాలి. అదేమిటంటే రామాయ సీతాం నివేద్య, సీతాం దేవీం రామాయ నివేద్య, సీతాదేవిని రాముని నివేదించి మాత్రమే అంటే సమర్పిస్తే మాత్రమే, సమర్పించిన వెంబడి మాత్రమే మనం ఇక్కడ సుఖంగా నివసించగలుగుతాము. ఒకళ్ళు ఇవ్వకపోతే రాముడు దాడి చేస్తాడు. ఆ దాడిలో ఇంతకుముందు చెప్పాం రావణుని బాణాలు ఎంత గొప్పవో. ఆ బాణాల ధాటికి మనమందరం నశించడం అనేది అంటే కష్టాల పాలు కావటం అనేది జరుగుతుంది. అలా ఏ బాధ దుఃఖం లేకుండా మనం వీతశోకాః శోకరహితులమై అంటే సంతోషంగా వసించాలి. లంకలో మనం ఇక్కడే హాయి సుఖంగా జీవించాలంటే రాముడికి సీతను సమర్పించడం ఒకటే చేయాల్సిన పని. ఆ సీతను సమర్పించేటప్పుడు అనేక రకాలైన సంపదలను, విలువైన వస్తువులను, ఆభరణాలను, మంచి మంచి వస్త్రాలను, ఈ వివిధ రంగుల్లో ప్రకాశించినటువంటి నవవిధమైనటువంటి రత్నాలను వాటితో పాటు సగౌరవంగా సీతాదేవిని రాముడు సమర్పించి మనం సుఖంగా జీవిద్దాము అని ఈ 23వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పటిదాకా విభీషణ ఉపదేశం అయిపోయింది. అంటే ఈ చెప్పిన తర్వాత ఈ 24వ శ్లోకం రావణాసురుడు దీనికి తన స్పందన తెలియజేస్తున్నాడు. తనతో మాట్లాడాడు, మంత్రులతో మాట్లాడాడు, యుద్ధాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. దానికి తన ఉద్దేశం ఏంటి? విభీషణ, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, లేదా నువ్వు చెప్పినట్టు చేయడం నాకు ఇష్టం లేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆ చెప్పే క్రమంలో రావణాసురుడు విభీషణుడితో మాట్లాడుతున్నటువంటి శ్లోకం 24.
ఈ మధ్యలో ఈ విధంగా విభీషణుడు చెప్పిన తర్వాత రావణాసుడి కోపం ఇలా పలికెను, ఇలాంటి భావాన్ని తెలియజే శ్లోకాలు కొన్ని ఉంటాయి, కానీ అవి మనకి ఇవ్వలేదన్నమాట. అంటే పై శ్లోకంలో 23 శ్లోకంలో విభీషణుడు మాట్లాడుతుండగా దానికి తన స్పందనని రావణాసుడి విధంగా తెలియజేస్తున్నాడు. యోన్యస్త్వేవం విధం బ్రూయాత్ వాక్యమేత నిశాచర అస్మిన్ ముహూర్తే నభవేత్ త్వాతు ధిక్ కులపాంసన. యోన్యస్త్వేవం విధం బ్రూయాత్ వాక్యమేత నిశాచర అస్మిన్ ముహూర్తే నభవేత్ త్వాంతు ధిక్ కులపాంసన. యహ అన్యః ఎవడైనా వేరే వ్యక్తి ఏవం విధం వాక్యం బ్రూయాత్ ఇలాంటి మాటలు కనుక పలికితే వాడు అస్మిన్ ముహూర్తే నభవేత్, అస్మిన్ ముహూర్తే ఈ ముహూర్తంలో అంటే ఈ క్షణంలో నభవేత్ ఉండడనగా జీవించి ఉండడు. వాక్యం ఏతత్ నిశాచర ఉంది కదా, వాక్యం ఏతత్ నిశాచర. నిశాచర అనేది సంబోధన. విభీషణుడిని రావణుడు నిశాచరాన్ని సంబోధిస్తున్నాడు. అంటే ఆ సంబోధించడంలో తాను రాక్షసుడే కదా. విభీషణుడు మళ్ళీ ప్రత్యేకంగా ఓ రాక్షస అంటంలోని ఔచిత్యం ఏంటి అంటే, నువ్వు పేరుకు మాత్రమే రాక్షసుడివి, రాక్షసులో ఉండాల్సినటువంటి పౌరుషం, ధైర్యం ఇలాంటి లక్షణాలలో ఏం లేకుండా పిరికివాడిలాగా నన్ను లొంగిపోమంటున్నావు. అందుకని నీవు నిశాచరుడివేనా అనేటువంటి ఒక వ్యంగ్యం ధ్వనింపచేయడం కోసం ఓ రాక్షస అంటే పేరుకు మాత్రమే రాక్షస అని సంబోధిస్తున్నాడని మనం గ్రహించవచ్చు. ఒక మూర్ఖుని పట్టుకొని ఓ పండిత అంటే అర్థం ఏంటి, నీకేం రాదు అన్నట్టుగానే ఓ నిశాచర అంటే నువ్వు పేరుకు మాత్రమే రాక్షసుడివి, రాక్షసులు ఉండాల్సినటువంటి ధైర్య సాహసాలు లాంటివి కానీ లక్షణాలు నీలో ఏం లేవు, ఊరికి భయపడుతున్నావు అని వ్యంగ్యంగా విమర్శిస్తూ చేసిన సంబోధన భావించవచ్చు. ఓ రాక్షస. అన్యః యః ఇతరుడు ఎవడైనా కానీ ఏవమితం వాక్యం బ్రూయాత్ ఇలాంటి వాక్యాన్ని పలికినట్లయితే అస్మిన్ ముహూర్తే నభవేత్, అస్మిన్ ముహూర్తే ఈ ముహూర్తంలో నభవేత్ జీవించి ఉండడు. నువ్వు పలికిన మాటలే కనుక నా ముందు మరొక రాక్షసుడు ఎవరైనా పలికుంటే అతను ఇప్పుడు జీవించి ఉండేవాడు కాడు, అంటే అతను నేను వెంటనే సంహరించి ఉండేవాడిని. సోదరుడు కాబట్టి నేను చంపకుండా వదిలేస్తున్నాను అనేటువంటి భావన ఈ వాక్యం ద్వారా వ్యక్తం చేస్తున్నాడు రావణాసుడు. ఇంకేమంటాడంటే త్వాంతు ధిక్ కులపాంసన. కులపాంసన వంశానికి మల్లం లాంటివాడా, అంటే మాలిన్యాన్ని తెచ్చిపెట్టినవాడా, వంశానికి చెడ్డపేరు తెచ్చినవాడా, నీ కారణంగా మన వంశానికి అప్రతిష్ట వచ్చింది అని. కులపాంసన అంటే కులంలో చెడబుట్టాడంటాం కదా, అలాంటి వాడు అనుకోవాలి. కులపాంసన వంశం యొక్క గొప్పతనాన్ని కీర్తిప్రతిష్టల్ని పాడు చేసినవాడా, అంటే రాక్షసుడండి ఆ మానవునికి భయపడుతూ నీవు మన వంశానికే కళంకం తీసుకొచ్చావు. కులపాంసన అనేటువంటి ఓ భీష్ణ త్వాం ధిక్, త్వాం నీ గురించి అంటే నిన్ను అని అర్థం. నీ విషయంలో ధిక్ అంటే నేను చీత్కారాన్ని ప్రదర్శిస్తున్నాను, చీచి చీచి నువ్వు అంటాం కదా, ఆ రకంగా మనం ఏదైతే తెలుగులో అసహ్యాన్ని అవతల వ్యక్తి మీద ఛీ అనే పదంతో తెలుగులో వ్యక్తం చేస్తున్నామో దానికి సంస్కృతంలో సమానార్థకం ధిక్ అనమాట. ధిక్ అంటే చీచి. విభీషణ చిచి నువ్వు ఒక మనిషి రాక్షసుడైన కులపాంసుడిని, నువ్వు వంశంలో చెడగొట్టువాడివి నువ్వు అని చెప్పి విమర్శిస్తున్నాడు. ఏడు కులపాంసన అనేది సంబోధన. నువ్వు కులపాంసండా త్వాం ధిక్, నీ గురించి చెప్పాలంటే ఒకటే మాట, చిచి నీది ఒక బ్రతికినా, నువ్వు ఒక రాక్షసుడైనా, నువ్వు ఒక సోదరుడివైనా అన్నని నిందిస్తూ శత్రువుని పొగడుతూ ఈ రకంగా అనేక రకాల భావాలన్నింటినీ కూడా ఈ ధిక్ అనే పదంలో వ్యక్తం చేశాడు రావణాసురుడు. సరే, ఇదైన తర్వాత ఇంకా నిందిస్తూ చెప్పే మాటలు చాలా ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే తన మాటలు
రావణాసురుడి మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అతడు ఎంతమాత్రం సీతను అప్పగించడానికి కానీ యుద్ధాన్ని నివారించడానికి కానీ ఇష్టపడడం లేదనే విషయాన్ని గ్రహించాడు. అప్పుడు ఇంత చెప్పినా వినిపించుకున్న అతని మూర్ఖత్వానికి పైగా తననే ఇంకా విమర్శిస్తున్నాడు. నేను చంపి ఉండేవాడిని, నువ్వు కాకుండా వేరేవాడు అయితే చంపి ఉండవాడిని అర్థం ఏంటి? నువ్వు కూడా చంపినట్టు వ్యక్తివేను అని చెప్పినట్టే కదా. ఈ పని నువ్వు కాకుండా మరొకటి చేసి చంపేస్తానంటే నువ్వు కూడా చంపడానికి యోగ్యుడివే అని చెప్పినట్లే. తననే చంపదైన వ్యక్తిగా భావిస్తూ తననే శత్రుగా భావిస్తున్నటువంటి అతని అహంకారానికి ఇంత చెప్పిన వెనకపోయేసరికల్లా విభీషణుడు కూడా జాతక్రోధ అంటాడు. కోపం వచ్చింది. ఆ సమయంలో విభీషణుడు రావణాసురుడితోటి చివరిగా చెప్తున్న మాటలు 25 శ్లోకం నుంచి మొదలవుతున్నాయి. 25 నుంచి ఇంకా ఈ 6 శ్లోకాలు కూడా విభీషణుడు ఇంకా లాభం లేదు, ఏం చెప్పినా ఇతడు వినేవాడు కాదు, చెప్పడం కూడా వృధానే అని నిశ్చయించుకున్న తర్వాత ఒక రకంగా ఇంకా బయలుదేరబోతూ అంటాడు. ఈ శ్లోకం చెప్తే అంతరిక్షగత, ఆకాశంలోకి ఎగిరిపోయి, అంటే ఇంకా అక్కడ ఉండటం ఇష్టం లేదు. చెప్పాడు కదా, ఇక్కడ ఉంటే అందరికీ వినాశనం ఖాయం కాబట్టి వాళ్ళతో ఉండి అధర్మపక్షాన్ని ఉండి తాను కూడా నశించడం ఇష్టం లేదు కనుక ధర్మపక్షం చేరడం కోసం, అంటే శ్రీరాముని వైపు వెళ్ళడం కోసం బయలుదేరాడు. రాక్షసులు కాబట్టి ఆకాశ గమన శక్తి సహజమైన వాళ్ళకు ఉంటుంది. మనలాగా నడుచుకుంటూ సభాద్వారాన్ని దాటి రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు. వెంటనే ఆకాశంలోనికి ఎగిరి అంటే బయలుదేరడానికి సిద్ధపడి వెళ్తూ చెప్పిన మాటలు 24 శ్లోకం నుంచి 30 వరకు, అంటే చివరి శ్లోకం దాకా ఉన్నాయి. ఇందులో 24 అబ్రవీత్ తథావాక్యం జాతక్రోధో విభీషణ అంతరిక్షగత శ్రీమాన్ భ్రాతా వై రాక్షసాధిపం. జాతక్రోధ బాగా కోపగించిన వాడై అతని మాట్లాడిన మాటలకు సహజంగా శాంతస్వభావం విభీషణుడు కూడా కోపం వచ్చింది. రాముణ్ణి చులకన చూడటం, తనను కూడా తమ్ముడై శ్రీభిలాషుని తనను కూడా ఒక దండనార్హుడిగా భావించడం, చీచి అని అసహించుకోవడం వీరు చూసిన తర్వాత జాతక్రోధ కోపగించుకున్నవాడై కలిగిన కోపం కలవాడై అన్నమాట. జాత అంటే జన్మించినటువంటి క్రోధ కోపం కలవాడై శ్రీమాన్ భ్రాత విభీషణ, శ్రీమాన్ గొప్పవాడైనటువంటి, భ్రాత సోదరుడైనటువంటి, అంటే రావణాసునికి సోదరుడైనటువంటి విభీషణుడు. విభీషణానికి విశేషణాలు శ్రీమాన్, భ్రాత, జాతక్రోధ. జాతక్రోధ శ్రీమాన్ భ్రాత, బాగా కోపం వచ్చినటువంటి ఉత్తముడైనటువంటి తమ్ముడు, గొప్పవాడైనటువంటి తమ్ముడు విభీషణుడు. అంతరిక్షగత, అంతరిక్షానికి చేరుకున్నవాడై, అంటే గాలిలోకి ఎగిరినవాడై. గాలిలోకి ఎగరటం అంటే అర్థం ఏంటి? ఆ ప్రదేశాన్ని వెళ్ళడానికి సిద్ధపడినవాడై, అక్కడి నుంచి వెళ్ళటానికి ఉద్యుక్తుడై అన్నమాట. రాక్షసాధిపం తథా వాక్యం అబ్రవీత్. రాక్షసాధిపం, రాక్షసరాజును ఉద్దేశించి, రాక్షస అధిప, రాక్షసుల యొక్క ప్రభు రావణాసురుణ్ణి ఉద్దేశించి, తథా ఆ విధంగా, అంటే ఇక ముందు చెప్పబోయే విధంగా, వాక్యం అబ్రవీత్ మాటను పలికెను, అంటే ఇంకా చివరిసారిగా మాట్లాడే మాట అన్నమాట. ఇంత ముందని చెప్పినవి అక్కడ ఉండాలని ఆలోచనలో చెప్పిన మాటలు, అందరం బాగుందాం, ఇది తప్పు చేయొద్దు, ఇది మంచి చేయని చెప్పే మాటలు అయితే ఇప్పుడు ఇంకా అక్కడ ఉంటాం అసంభవం, ఇక్కడ ఈ ప్రదేశాన్ని వెళ్ళడమే మంచిది ఆ నిశ్చయానికి వచ్చి బయలుదేరబోతూ చివరిగా చెప్పిన మాటలు ఇక్కడ నుంచి ఉన్నాయన్నమాట. అబ్రవీత్ పలికెను. సత్వం భ్రాతాసి మేరాజన్ బ్రూహిమాం యద్యదిచ్ఛసి జ్యేష్ఠో మాన్యః పితృసమః న చ ధర్మపథే స్థితః. ఇదం హి పరుషం వాక్యం నక్ష్మాం యగ్రజస్యతే. సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహిమాం యద్యదిచ్ఛసి జ్యేష్ఠో మాన్యః పితృసమః న చ ధర్మపథే స్థితః. ఇదం హి పరుషం వాక్యం నక్ష్మాం యగ్రజస్యతే.
సహాత్వం అటువంటి నీవు, అంటే యుద్ధానికి సిద్ధపడుతూ ఈ విధంగా నన్ను నిందించి మాట్లాడినటువంటి నీవు. భ్రాతాసి మే, ఈ రాజన్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాను సంబోధన. రాజన్, ఓ రాజా. త్వం మే భ్రాతాసి, నీవు నాకు అన్నమగుచున్నావు, నీవు నా సోదరుడువు. బ్రూహి మాం యద్యదిచ్ఛసి, అన్నవు కాబట్టి మాం నన్ను, నా గురించి, యత్ యత్ ఇచ్ఛసి బ్రూహి, దేని అనాలని నువ్వు కోరుకుంటున్నావో అవన్నీ కూడా అనుము. తమ్ముని కాబట్టి నువ్వు నన్ను ఏమైనా అనొచ్చు. ఇంతకుముందు చీ అన్నాడు కదా, నువ్వు చీ అన్నా ఇంకోటన్నా నన్ను ఏమైనా నీవు అనొచ్చు, అను, నష్టం లేదు అంటున్నాడు అనమాట. సత్వం భ్రాతాసి మే రాజన్, హే రాజన్, ఓ రాజా, మే నాకు, త్వం నీవు, భ్రాతాసి సోదరుడు అవుతున్నావు, అన్నగారు కాబట్టి. బ్రూహి మాం యద్యచ్ఛసి, మాం నన్ను, యత్ యత్ ఇచ్ఛసి, ఏదైతే కోరుకుంటున్నావు అంటే అందలుచుకుంటున్నావు, అనగోరుచున్నావు, బ్రూహి పలుకుము, దేహి ఇవ్వము, పాహి కాపాడము లాంటిదే ఈ బ్రూహి అనేది కూడా. అబ్రవీత్, ఇలాంటి పదాలు మనం చాలా చదివాం కనుక ఆ బ్రూధాతు మీద బ్రూహి పలుకుము, పా రక్షించు, పాహి కాపాడుము, దానం దేహి దానం చేయము, లోట్ అనమాట, పలుకుము. జ్యేష్ఠ మాన్య పితృసమ నచ ధర్మపథే స్థిత. జ్యేష్ఠ మాన్య పితృసమ ధర్మపథే నస్థిత. ధర్మపథంలో, ధర్మ మార్గంలో స్థిత ఉన్నవాడు నా కాకపోయినప్పటికి కూడా, అంటే ధర్మ మార్గంలో లేనివాడు అనగా అధర్మాన్ని ఆచరిస్తున్నాడైనప్పుడు కూడా. జ్యేష్ఠ పితృసమ కనుక మాన్య, శాస్త్రవచనం ఉంది, జ్యేష్ఠో భ్రాత పితృసమ. ఒక వ్యక్తి తన తండ్రికి ఎంత గౌరవాన్ని ఇస్తాడో అన్న కూడా అంతే గౌరవాన్ని ఇవ్వాలి. అనగా అన్న, జ్యేష్ఠ భ్రాత, తనకంటే ముందు పుట్టినటువంటి సోదరుడు అంటే అన్నగారు, పితృసమ తండ్రితో సమానుడు, తండ్రి వల్ల పూజ్యుడు. తండ్రి తన కొడుకుని ఎలా అయితే సన్మార్గంలో పెడతాడో లేదా దండిస్తాడో, అన్నిటికీ అధికారం కలిగి ఉంటాడో, అలాగే అన్నగారు తమ్ముని విషయంలో అధికారం కలిగి ఉంటారు. కనుక నీవు నాకు పెద్దన్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చిన మాటలు అను, వాటిని నేను పెద్దగా పట్టించుకోను అని చెప్తున్నాడు అనమాట. జ్యేష్ఠ మాన్య పితృసమ నచ ధర్మపథే స్థిత. అయితే ఇక్కడ నచ ధర్మపథే స్థిత అని ఉన్నది. ఇక్కడ ఉన్న పదాలను బట్టి కరెక్ట్గా అదేవిధంగా అర్థం చెప్పదలుచుకుంటే, ధర్మపథే స్థిత, ధర్మపథాన్ని నిన్నవాడు నా కాడు అయినప్పటికీ కూడా, ధర్మమార్గంలో లేకున్నప్పటికీ కూడా, జ్యేష్ఠ పితృసమ తండ్రితో సమానం కాబట్టి, మాన్య గౌరవించదైనవాడు. నీవు ధర్మమార్గం లేకున్నా జ్యేష్ఠుడు కాబట్టి నేను నిన్ను గౌరవిస్తున్నాను. ఇదం హి పరుషం వాక్యం నక్షమాం యగ్రజస్యతే. అయితే ఇవాళ ఇప్పుడు చివరిగా నీవు మాట్లాడిన మాట అన్నమాట. ఇది పరుషం వాక్యం, ఇది పరుషం వాక్యం, చాలా కఠినమైనటువంటి మాట. ఇంతకుముందు కూడా విభీషణుడిని అనేక సందర్భాలు అనేక రకాలుగా విమర్శించాడు. అయితే అవన్నీ నువ్వేమన్నా నువ్వు అనొచ్చు, నేను పడవచ్చు కాబట్టి, అన్న తండ్రితో సమానం కాబట్టి నేను పట్టించుకోలేదు. కానీ ఇదం వాక్యం పరుషం, ఇప్పుడు ఏదైతే నువ్వు పరుషం మాట్లాడావో, తే అగ్రజస్య తే పరుషం వాక్యం, అగ్రజస్య అన్నమైనటువంటి తేని యొక్క పరుషం వాక్యం, ఈ పరుషమైన మాట మాత్రం న క్షమామి, నేను క్షమించలేకపోతున్నాను. ఇంతకుముందు అన్న వాటి నుండి సహించాను, అన్నగారు తండ్రితో సమానమని. కానీ ఇప్పుడు నీవు మాట్లాడిన ఈ మాట మాత్రం చాలా పరుషమైనది. నువ్వు అన్నమైనా సరే, నువ్వు పలికినటువంటి ఇలాంటి మాటను మాత్రం నేను న క్షమామి, సహించలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, అంటే క్షమించలేను అన్నమాట. ఇది చెప్పాం కదా, నేను చంపేస్తాను
మరోసారి మాట్లాడితే నేను చంపుతానట్టే కదా. వేరేవాడు ఇలా మాట్లాడితే ఈ పాటికి జీవించి ఉండేవాడు కాదు. అంటే నువ్వు కూడా ఇలా మాట్లాడుతుంటే నీకు కూడా అలాంటి పనే జరుగుతుంది, నేను సంహరిస్తాను అనేది ఒక మాట. త్వాంతుధిక్ కులపాంసన, నీ వంశంలోనే చెడబుట్టినవాడా, చీచి నువ్వు ఒక రాక్షసుడివేనా, నీకు వ్యక్తిత్వం ఉందా, లేదా రాక్షస జాతికి విరుద్ధంగా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేది నిందించాడు. అది ఆ పరుషం వాక్యం. దాన్ని మాత్రం తే పరుషం వాక్యం, నీ యొక్క పరుషమైన మాటను నక్షమామి, నేను క్షమించలేకపోతున్నాను, ఎంత మాత్రం క్షమించలేను. సులభ పురుషా రాజన్ సాతం ప్రియవాదిన అప్రియస్య పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. ఇది ఈ రామాయణంలో విభీషణుడు ఈ సందర్భంలో చెప్పాడని తెలియకుండా కూడా అనేక సందర్భాల్లో ఉపయోగించే మాట ఇది. ఎందుకంటే ఈ శ్లోకంలో చెప్పిన నీతి చాలా అత్యంత ప్రధానమైన విషయం అన్నమాట. ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది అది ఎంతో చాలా ప్రధానమైనటువంటి విషయము. కనుకనే ఈ హితోపదేశం, పంచతంత్రం ఇలాంటి అనేక నీతి గ్రంథాల్లో ఎవరికైనా నిధులు ఉపయోగించేటప్పుడు ఈ మాటను ఇలాగే అక్కడ వాళ్ళు ఉదహరిస్తారన్నమాట. అంటే వాళ్ళు చెప్పే మాట రామాయణంలోని ఇక్కడ నుండి తీసుకుని మీకు చెప్పబడింది. ఇక్కడి నుంచి తీసుకుని చెప్పకుండా అది ఎంత ప్రసిద్ధమైనంటే అది అక్కడే చెప్తున్నారేమో, ఈ పుస్తకంలో ఉందేమో ఈ వాక్యము అన్నంతగా అది ప్రచారంలోకి వచ్చింది. ఇది ఒక ప్రసిద్ధమైన నీతి శ్లోకంగా అందరికీ పరిచితమే. కాకుంటే దాని మూలస్థానం, దాని ఉత్పత్తి స్థానం మొట్టమొదటిగా ఈ నీతిని చెప్పినవాడు వాల్మీకి మహర్షి. అది ఈ సందర్భంలో విభీషణుడి నోటి ద్వారా ఆయన నీతిని చెప్పారనే విషయం ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేదు. ఇంతకు ఈ శ్లోకం ఏంటంటే శ్లోకరత్నం అంటారు చూడండి, ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. సులభ పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. మూడు శ్లోకంలో సులభాహ అన్నాడు. సులభ అంటే అర్థం ఏంటి? చాలా ఏమాత్రం శ్రమ లేకుండా చాలా సుఖంగా లభిస్తారు. అంటే ఎక్కడ పడితే అక్కడ అలాంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. సులభం అంటే అర్థం ఏంటంటే శ్రమ లేకుండా పొందదగినది. శ్రమ లేకుండా అలాంటి వాళ్ళు మనం ఎక్కడైనా చూడవచ్చు, ఎక్కడైనా కనిపిస్తారు. దాని వ్యతిరేకం దుర్లభ, లభించడం చాలా దుఃఖంతో కూడుకున్న పని. అంటే ఎంతో శ్రమపడ్డా ఎంతో కష్టపడ్డా లభించే అవకాశం లేదు. కొంతమంది ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంటారు. వాళ్ళ కోసం మనం పెద్ద వెతకాల్సిన అవసరం, శ్రమపడాల్సిన అవసరం లేదు. కొంతమంది మనం ఎంత శ్రమపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎంత దుఃఖం కోర్చి, శ్రమ కోర్చి వెతికినా కానీ లభించరు. అలాంటి రెండు రకాల మనుషుల గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. కొంతమంది పురుషాహ సులభాహ, ఒకనొక పురుష ఒక రకమైనటువంటి వ్యక్తి మాత్రం దుర్లభ, దుర్లభుడు, లేదా పురుషాహ దుర్లభాహ. అలాంటి మనుషులు చాలా అరుదు, దొరకడం కష్టం. ఇలాంటి వాళ్ళు మాత్రం ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంటారు. గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూ ఉంటాయి. ఒక పూల మొక్క, పండ్ల మొక్క ఎక్కడో అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. రాజన్, ఓ రాజా, ఈ సంబోధన. ప్రియవాదిన పురుషాః సతతం, ప్రియవాదిన పురుషాః సులభాః. సతతం ఎల్లప్పుడూ, ఎల్లప్పుడు అంటే మనం మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా ప్రతిసారి కూడా మంచి చేస్తున్న మాత్రం మంచిని మెచ్చుకుంటూ, చెడు చేస్తున్నప్పుడు ఇది చెడు చేస్తున్నా అని చెప్పితే అందులో ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అది కోరుకునేది. కానీ సతతం ఎల్లప్పుడూ కూడా అంటే మనం మంచి చేసినా బాగానే ఉందంటారు, చెడు చేసినా బాగానే ఉంటారు. కేవలం మనల్ని పొగిడి మన ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమో, మనకు శత్రువుగా కాకుండా మిత్రులుగా మాత్రమే ఉండి మన వల్ల ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతోనో ప్రవర్తించే పురుషులు మాత్రం సులభాహ, ఎక్కడ పడితే అక్కడ లభిస్తారు. నువ్వు 10 మందితో స్నేహం చేస్తే అందులో 9 మంది నువ్వేం చెప్తే అది కరెక్టే అని చెప్పి తలాడిస్తూ ఉంటాను అన్నమాట. ఉదాహరణకి ఒక విద్యార్థి ఇవాళ అతనికి ఉన్న 10 మంది మిత్రులు ఉన్నారు.
క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు తన 10 మంది మిత్రుల్లో చెప్పినప్పుడు అందులో సరే అలాగే వెళ్దాం అనేవాళ్లే సులభాహ ఎక్కువ మంది కనిపిస్తారు. ఎందుకంటే వాడు వెళ్ళటం ఇష్టం, వెళ్దామంటే వాడు సంతోషిస్తాడు. అలాంటప్పుడు వద్దని చెప్పి వాడిని కష్టపెట్టిన దేనికి, వాడు కోరుకున్నట్టు చెప్తే సరిపోతుంది అని మాత్రం వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటి పురుషులు సులభాహ చాలామందే లభిస్తారు. అలాంటి మిత్రులే ఎక్కువగా ఉంటారు. అయితే అప్రియస్య పథ్యస్య, అప్రియస్య ఆ వ్యక్తికి అప్రియమైనటువంటి మాట ఏదైతే ఉందో అదే పథ్యం. పథ్యం అనే పదానికి అర్థం ఏంటంటే హితకరము, మేలు చేసేదని అర్థం. పథ్య పదానికి హితకరము, మేలు చేసేది. జ్వరం వచ్చినప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి పథ్యం పెట్టారు అంటారు. పథ్యం అంటే అర్థం ఏంటంటే అతనికి మేలు చేసే ఆహారం. ఇంట్లో వాళ్ళందరూ ఏ ఆహారం తింటున్నారో ఆ ఆహారం అతను అనారోగ్యంతో ఉంది కాబట్టి జీర్ణశక్తి మందగించి ఉంటుంది, శరీరం దుర్బలంగా ఉంటుంది. అందరిటువంటి ఘనమైన పదార్థాలు, ఆయిల్ ఫుడ్స్ అంటాం కదా, ఇలాంటివి ఏవైనా సరే చాలా కొంచెం జీర్ణం అవడానికి ఎక్కువ టైం పట్టేవి. ఇలాంటి ఆహారాలు తింటే అతనికి మళ్ళీ అనారోగ్యం, అది జీర్ణం కాక ఇంకా వేరే రకమైన అనారోగ్యం మొదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏం పెడతారంటే పథ్యమైన ఆహారం పెడతారంటారు. పథ్యం అంటే వాళ్ళకి ఏది మేలు, ఏది సులభంగా జీర్ణం అవుతుందో అలాంటి సాఫ్ట్ ఫుడ్ లేదా లైట్ ఫుడ్ అంటాం కదా, అలాంటి ఆహారం మాత్రం పెడతారు. అందుకని దాని పేరు పథ్యము అంటారు. చారు, ఏదో మామూలుగా సులభంగా జీర్ణమయ్యేటువంటి కూరలు ఏవైనా అవి మాత్రం పెడతారు తప్పితే రకరకాల పిండి వంటలు, పులిహోరలు ఇలాంటివి వాళ్ళు పెట్టరు. అది పథ్యం అని వ్యవహరిస్తున్నాం మనం. సో పథ్యస్య మేలు చేకూర్చేటువంటి, అప్రియస్య ఇష్టం కానటువంటి ఆ మాటకు అలాంటి మాటలు చెప్తే ఆ చెప్పాలంటే చెప్పేవాడు దొరకడు. చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇలాంటి మాటలంటే వక్తా దుర్లభ, చెప్పేవాడు దొరకడు. ఈ 10 మంది మిత్రుల్లో ఒకడైనా, ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక ఉదాహరణ, ఇవాళ క్లాస్ని మానేసేసి సినిమాకు వెళ్ళాలి అని ఒక నిర్ణయించుకొని తన మిత్రుడు చెప్తే ఒకడు, అరే బాబు సినిమాకి ఎందుకు వెళ్ళటం, ఎందుకు పాఠానికి వెళ్ళాలి, పాఠం చదివితే మనకు జ్ఞానం వస్తుంది, పరీక్షలో మంచి మార్కులు వస్తాయి, పాఠం మానేయడం వల్ల ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కాక ఇబ్బంది పడతాం, ఇలా ఉపాధ్యాయుల దృష్టిలో మనం క్రమశిక్షణ విద్యార్థులను అనిపించుకోలేము. కనుక సినిమా కావాలంటే ఆదివారం మరొక రోజు వెళ్ళొచ్చు, కానీ క్లాసు ఏ టైంలో వెళ్ళడం తప్పు అని చెప్పేటువంటి వక్త. ఎందుకంటే ఈ మాట వాడికి అప్రియం. ఎవడైతే సినిమాకి వెళ్దామని ఆ ప్రతిపాదన చేశాడో వాడికి ఇది అప్రియం. వాడు వెళ్దామంటే మనం వద్దు అంటే ఆటోమేటిక్గా వాడికి బాధ కలుగుతుంది. కనుకనే అప్రియమైన మాట అది. కానీ ఆ మాట ఏంటి, పథ్యము, మేలు చేసేది. వాడి మనసుకు కష్టం కలిగించినా మనం చెప్పే మాట ఏది, సినిమాకు వద్దు క్లాస్కి వెళ్దాం అనేటువంటి మాట పథ్యం, మేలు చేస్తుంది. వాడి పరీక్షలు మంచి మార్కులు రావడానికి, విషయ పరిజ్ఞానం పెరగడానికి, కళాశాలలో ఒక మంచి విద్యార్థిగా వాడి పేరు పొందడానికి సహకరిస్తుంది. అటువంటి మాటకు వక్త పలికేవాడు, ఆ మాట చెప్పేవాడు దుర్లభ, దొరకడం చాలా కష్టము. జరుపుకున్న 10 మంది మిత్రుల్లో ఒకడైనా నువ్వు ఇలా మాట్లాడడం తప్పు, మనం ఈ పని చేయడం తప్పు కనుక వద్దు అని చెప్పి వ్యతిరేకించేవాడు చాలా దొరకడం కష్టము. అందరూ పద పోదాం అని సమర్థించేవాడు ఉంటారు తప్పితే ప్రియవాదిన, ఎందుకంటే మనం ఇలా చెప్తే వాడు సంతోషిస్తాడు, వాడికి సినిమా అంటే ఇష్టం కాబట్టి మనం కూడా సినిమాకి వెళ్దాం అంటే వాడు సంతోషిస్తాడు, అది ఒకటే ఆలోచిస్తారు తప్పితే అది సినిమా వెళ్ళటం అనేది అది వీడికి మేలు చేయదు, వీడికి పైగా హాని చేస్తుంది, కాబట్టి ఆ పని మానుకోమని చెప్దాము అనేటువంటి ఆలోచన కలవాడు ఆ వక్త, అలా పలికేవాడు దుర్లభ. ఎవడైనా ఒకడు సాహసం చేసి ఆ మాట చెప్తే శ్రోతాచ దుర్లభ, వినేవాడు కూడా దుర్లభుడే. ఆ 10 మంది మిత్రులు 9 మంది తల ఊపి పోదాం పదా అని సిద్ధమైన ఒకడు తప్పురా బాబు ఇలా చేయొద్దు, ఇలా క్లాస్కి వెళ్దాం అని చెప్తే వీడు చెప్పిన దాంట్లో నిజమే ఉంది కదా అని వాడు ఆలోచించుకొని, సరే వాడు చెప్పింది బాగానే ఉంది, మనం ఈ పూట పని మానేద్దాం, క్లాస్కి వెళ్దాం అని చెప్పేసి ఆ మాటను వినేవాడు, వినటం అంటే విని ఆచరించేవాడు కూడా దుర్లభుడు, దొరకటం కష్టము, ఉండటం కష్టము. అంటే
మంచి చెప్పేవాళ్ళు చాలా అరుదు. మంచి చెప్పాలనుకోరు. ఎందుకు మంచి చెప్పేవాడు విరోధం కావడం దేనికి? ఏదో వాడు చెడుదారిన పోదాం అనుకున్నా పోతే పోరా అంటే అయిపోతుంది, మనకేంటి నష్టం, పోని అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ అయ్యో చెడుదారిన పోతున్నాడే వీడికి మంచి చెప్దామని ఆలోచించి చెప్పేవాడు చాలా తక్కువ. ఎవడైనా ఒక మిత్రుడు సద్బుద్ధితోటి అలాంటి ఉపదేశం చేసిన ఆ ఉపదేశాన్ని వినేవాడు శ్రోత కూడా దుర్లభ. 9 మంది చెప్పారు, నువ్వు ఒకడే ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా రాని లేకపోవటమో, లేకపోతే నీవు రాకపోయినావు నేను పోతున్నావు అని పోవటమో చేస్తాడు తప్పితే, అరే వీడు ఒక్కడో వ్యతిరేకిస్తున్నాడు కదా, వీడు చెప్పిన దానిలో వాస్తవం ఉందని చెప్పి ఆ మాటను విని ఆచరించేవాడు దుర్లభ. అంటే చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు మంచి విషయంలో. అదే ప్రియవాదిన నువ్వేం చేసినా బాగానే ఉంది అని చెప్పి భజన పరులు అంటాం కదా, సమర్థించేవాళ్ళు, అలాంటి వాడు మాత్రం సులభాహ, లోకల్ ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంటారు. నీ చుట్టూనటువంటి మంత్రులు కానీ మిగతా వాళ్ళంతా కూడా ఆ కేటగిరీ సంబంధించిన వాళ్ళు. నువ్వేది చెప్తే దానికి సరే సరే నువ్వు విధాన సిద్ధం ఉన్నావు కాబట్టి అతను పదార్థాల సిద్ధం అంటున్నారు. కానీ ఆ నష్టాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కడిని చెప్పినా నువ్వు వినే రకంగా లేవు. అందుకోసమే ఈ మాట చెప్పాడు. శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ నరారణే కాలాభిపన్నా సిదంతి యథా బాలుక సేతవః. శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ నరారణే కాలాభిపన్నాః సీదంతి యథా బాలుక సేతవః. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, రావణాసురుడు గొప్ప బలశాలి, ఎంతమంది దేవతలను జయించాడు, చాలా ఓటమి అనేది ఎరుగునవాడు, ఇలా రకరకాల కారణాలతోటి మనకు అపారమైన సైన్యం ఉంది, అది ఇది అని చెప్పేసి యుద్ధాన్ని సిద్ధపడుతున్నారు. కానీ ఇవన్నీ ఉన్నా కానీ మనకు కాలం వచ్చినప్పుడు అంటే అర్థం ఏంటి? మనకు ఓడిపోయే సమయం లేదా మరణించే సమయం వచ్చినప్పుడు ఎన్ని గొప్ప అనుకూల అంశాలు మన వైపు ఉన్నా కానీ అవన్నీ ఏమీ ఉపయోగపడవు అని నాకు ఉదాహరణ చెప్తున్నాను అనమాట. బాలుక సేతవః, ఒక నది ఎండాకాలంలో చాలా ప్రవాహం తక్కువ ఉంది. నదికి అడ్డుకట్ట విద్దామని చెప్పి ఆ నదిలోని ఇసుకంతా తీసుకొచ్చి మధ్యలో గోడగా పోసి పెద్దగా విశాలమైనటువంటి చాలా వెడల్పైనటువంటి కట్టను కట్టారు. ఆ కట్ట చాలా బలంగా దృఢంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిదాకా ఆ ఎండాకాలం గడిచిపోయి వర్షాలు మొదలైనంత వరకు చాలా పెద్ద కట్ట, గట్టి కట్టారు, బాగుంది కట్ట, నీళ్ళని నిలుస్తాయి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వర్షాకాలంలో ఒకసారిగా నదిలో ప్రవాహం వచ్చిందో ఆ ఇసుకతో కట్టినటువంటి సేతువు, ఆనకట్ట ఏదైతే ఉందో, వంతెన లాంటిది, అంటే అడ్డుగా కట్టినటువంటి నిర్మాణం, అదేమవుతుంది? వర్షాకాలంలో నీటి ప్రవాహం రాగానే ఒకసారిగా ఇసుకతో కట్టినటువంటి అది బీటలు వారిపోయి చల్లాచెరైపోయి ఇసుకంతా ప్రవాహాన్ని కొట్టుకొని పోయి నది మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అంటే నదీ ప్రవాహాన్ని ఈ ఇసుకతో కట్టినటువంటి ఈ అడ్డు కూడా ఎంతమాత్రం ఆపచాలదు. అలాగే మనిషికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ ఇసుక లాంటివి. ఎండాకాలంలో దృఢంగా ఉన్నట్టుగానే దైవం అనుకూలించినంతకాలం అన్ని శక్తి సామర్థ్యాలు బాగున్నాయి, గొప్పవాడు సమర్థుడిని మెచ్చుకుంటాం. కానీ ఎప్పుడైతే ఒకసారి దైవం ప్రతికూలంగా అవుతుందో అప్పుడు వీడికున్నటువంటి ఏ రకమైనటువంటి సామర్థ్యం, నైపుణ్యం ఏవి కూడా అక్కడకు రావు అని చెప్తున్నాడు విభీషణ ఈ శ్లోకంలో. శూరాహ, శౌర్యవంతులు అంటే పరాక్రమవంతులైన వాళ్ళు. బలవంతాశ్చ, మిక్కిలి శక్తిశాలురు. చెప్పాను, బలం అంటే సైన్యం, ఎక్కువ సైన్యం కలవాలని కొంత చెప్పుకోవచ్చు, లేదా శారీరకంగా చాలా బలిష్టంగా ఉన్నవాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. పరాక్రమవంతులు, బలవంతులు. ఇంకా కృతాస్త్రాహ, అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలను సాధన చేసిన వారు. కృత అంటే చేసినటువంటి అస్త్రాహాస్త్రం వారు, అంటే అస్త్ర సాధనను విపరీతంగా చేసిన వారు. అనేకమైన ఆయుధాలను ప్రయోగించడం, రకరకాల దివ్యాస్త్రాలను ప్రయోగించడం అభ్యసించి ఇక నాకు తిరుగులేదు, నేను అస్త్ర విద్యలో పూర్తి ఆరితేరాను అనుకునే వ్యక్తి, అలాంటి నరాహ మానవులు కూడా, అంటే అలాంటి వ్యక్తులు కూడా. నరాహ అంటే ఇక్కడ కేవలం మనుషులు మాత్రమే కాదు, వ్యక్తులు అన్నమాట.
అలాంటి వ్యక్తులు కూడా రణే యుద్ధం నందు అనేక 100 యుద్ధాలు గెలిచి ఉండొచ్చు, 1000 యుద్ధాలు గెలిచి ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చేటువంటి ఒక యుద్ధంలో వీళ్ళు కాలాభిపన్నాహ కాలం చేత పొందబడిన వారై, అంటే కాలవశమని పొందిన వారై, కాలుడు అని చెప్పుకున్నాం కదా మృత్యువు. సో వాళ్ళకి అది అనుకూలించిన సమయం, ఓటమి పాలయ్యేటువంటి సమయం, ఓడిపోయే సమయం వచ్చినప్పుడు సీదంతి నశిస్తారు. సీదంతి అంటే శిథిలమైపోతారు. ఎందుకు పనికి రాకుండా పోతారు అంటే ఓడిపోతారు, బలహీనమైపోతారు. వాళ్ళ నేర్చుకున్నటువంటి వాళ్ళకున్న శౌర్యం కానీ, వాళ్ళకున్న బలం కానీ, వాళ్ళకున్నటువంటి అస్త్రసంపత్తి కానీ ఏ రకంగానూ వాళ్ళకు ఉపయోగపడక పూర్తిగా శిథిలమైపోతారు, ఓడిపోతారు. ఎందుకంటే కాలాభిపన్నాహ వాళ్ళ కాలం సమీపించింది కాబట్టి. కాలం చేత పొందబడిన వారే అంటే వాళ్ళ కాలం సమీపించినప్పుడు వాడికి భోగాలం వచ్చిందంటాం కదా. భోగాలం వచ్చిందంటే అర్థం ఏంటి? మరణదశ సమీపిస్తుంది కనుకనే ఇలాంటి సాహసాన్ని కొనుక్కుంటున్నాడు ఏదో చెప్తా ఉన్నాడు. పోయే కాలం వచ్చింది, భోగాలం వచ్చింది. అట్లాగా నువ్వు గొప్పవాడే కావచ్చు, కానీ ఎంత గొప్పవాడైనా ఇప్పుడు రాముడికి వెళ్ళటం అనేది నీకు భోగాలను దాపురించిన దానికి సంకేతము. యథా వాలుక సేతవః వాళ్ళు ఎలా నశిస్తారంటే ఇందాక చెప్పుకున్నాం కదా. వాలుక సేతవః యథా ఇసుకతో కట్టినటువంటి అడ్డుకట్టలు ఎలాగైతే సీదంతి నీటి ప్రవాహం లేనప్పుడు కట్టినవి లేదా చాలా తక్కువ ఉన్నప్పుడు కట్టినవి కొంతకాలం వరకు బాగానే ఉంటాయి. కానీ కాలం వచ్చినప్పుడు అంటే నదిలో ప్రవాహ వేగం ఎక్కువ సమయం వచ్చినప్పుడు ఆ ఇసుక కట్టలు ఎలా అయితే క్షీణిస్తాయో అలాగే ఎంతో బలవంతులైన వారు, ఎంతో శౌర్యవంతులైన వారు, అనేక అస్త్రం నేర్చుకున్నటువంటి వారు కూడా సీదంతి నశిస్తారు. ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ 2 శ్లోకాలు మరియు ఈ పాఠంలోని లఘు ప్రశ్నలు, ఏకపద ప్రశ్నలు, సందర్భ వాక్యాలు వీటి గురించి తర్వాతి పాఠంలో చెప్పుకొని ఈ పాఠాన్ని ముగిద్దాం. స్వస్తి.